పవన్ తీన్ మ్యారీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, పవన్ లైఫ్ లో మరో కోణంపై ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్న వార్తల సారాంశం ఏంటి? పవన్ కళ్యాణ్ కి సంబంధించి మూడో పెళ్లికి సంబంధించినటువంటి రాద్ధాంతం ఫిలిం నగర్ లో మనకి కొద్ది రోజులుగా వినిపిస్తుంది. కొద్ది నెలలుగా ఈ మాటే ఫిలిం నగర్ లో ప్రధానంగా అందరి నోట కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పటికే డానా మార్క్స్ ఏదైతే తీన్ మ్యారీ సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించినటువంటి హీరోయిన్ ఎవరైతే ఉందో ఆమెతో ఆయన సహజీవనం చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ కి ఒక పాప జన్మించిందంటూ ఏదైతే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో ఆ పాప జన్మించినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. వారిద్దరూ కూడా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ వాళ్ళిద్దరు కూడా సహజీవనం చేస్తున్నట్టుగా కూడా మనకి వస్తున్నటువంటి వార్తను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇది మూడవ పెళ్లిగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే వారి మధ్య ఇంతవరకు ఎటువంటి అఫీషియల్ గా మ్యారేజ్ అయితే జరగలేదు, కానీ వారు మాత్రం సహజీవనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ తన సతీమణి తోటి కలిసి ఉండట్లేదు అన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె పూణేలో ఉంటున్నారు, విడిపోయి అన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో డానా మార్క్స్ తోటి పవన్ ఉంటున్నట్లుగా మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే 3 నెలల పాప పవన్ కళ్యాణ్ కి ఉన్నట్లు, ఆ పాపతో కలిసి పవన్ కళ్యాణ్ డానా మార్క్స్ షాపింగ్స్ కి అదేవిధంగా రెస్టారెంట్స్ కూడా వెళ్తున్నట్లు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విడిగా ఉండట్లేదు, డానా మార్క్స్ తోటే ఉంటున్నారన్నటువంటి వార్తలు కూడా బలపడుతూ ఉన్నాయి. ఇక ఈ విషయాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కానీ మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా ధృవీకరించట్లేదు. పవన్ కి సంబంధించిన విషయంలో వారెవరు కూడా నోరు మెరపినటువంటి పరిస్థితి మనకి ఇంకా కనిపిస్తుంది. కానీ ఫిల్మ్ నగర్ లో అదేవిధంగా పవన్ కి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వర్గాల్లో మాత్రం డానా మార్క్స్ పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా సహజీవనం చేస్తున్నట్లుగా వారు మాత్రం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. సంతోషి, కొద్దిసేపటి క్రితం మనం పవన్ కళ్యాణ్ అనుచరులతో కూడా మాట్లాడటం జరిగింది. వారెవరూ కూడా పెదవి పట్టలేదు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ మాత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు అనేటువంటి ఏదైతే సినిమా ఉందో దానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి, రీ రికార్డింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆ పనుల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. పవన్ నివాసం వద్ద ఏదైతే మందగిరి హిల్స్ లో ఉన్నటువంటి నివాసం వద్ద కూడా మనం వెళ్ళటం జరిగింది. పవన్ కళ్యాణ్ అక్కడ లేరు, ఆయన కొద్ది రోజులుగా ఇక్కడ ఉండట్లేదు, మరో చోట ఆయన ఉంటున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర ఉన్నటువంటి చెప్తున్నారు. దాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఆయన డానా మార్క్స్ తోటి అందరూ చెప్తున్న విధంగా వారిద్దరూ ఉదయాన్నే వాకింగ్ కూడా వస్తున్నటువంటి పరిస్థితిని కూడా మేము గమనిస్తున్నామంటూ కూడా చుట్టుపక్కల వారు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో రోడ్ నెంబర్ 12లో పవన్ కళ్యాణ్ సహజీవనం చేస్తున్నారు అనేటువంటి వాదన వినిపిస్తూ ఉంది. అయితే రేణు దేశాయ్ తోటి ఆయన మనందరికీ తెలిసిన విషయం 2009లో వివాహం జరిగింది. దాదాపుగా 8 సంవత్సరాల తర్వాత ఆయన ఆమెను సహజీవనం చేసిన తర్వాత ఆయన వివాహం చేసుకున్నారు. చిరంజీవి పార్టీ పెట్టిన నేపథ్యంలో ఈ వివాహం జరిగిందని కూడా అప్పట్లో అందరూ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఏదైతే తీన్ మ్యారీ సినిమా కంటే ముందు వారిద్దరి మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినట్లుగా కూడా చెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో రేణు దేశాయికి పవన్ కళ్యాణ్ కి మధ్య కొంత ఇబ్బందులు భేదాభిప్రాయాలు ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆమె పూణేలో ఉంటున్నారు, పవన్ కు దూరంగా ఉంటున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. వారిద్దరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒక బాబు అకీరా అతని పేరు, ఆ తర్వాత ఒక పాప పుట్టింది. ఆ పాపకి ఇప్పుడు 3 ఏళ్ల వయసు. ఆ పాప పేరు ఆద్య. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తీన్ మ్యారీ సినిమా తర్వాత డానీ మార్క్స్ కి బాగా క్లోజ్ అయినట్లుగా ఇటీవల కాలం అంటే ఒక 3 నెలల క్రితం వారిద్దరికి పాప పుట్టినట్లుగా కూడా మనకి స్పష్టంగా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. సంతోషి.